మొన్న రాత్రి నేను విత్ వీడియోస్ ఫొటోస్ టైమింగు అన్నీ ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారికి పెట్టడం జరిగింది, కలెక్టర్ గారికి ముందు రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ సిఈ గారికి చెప్పడం జరిగింది, మైనింగ్ ఏడీ గారికి చెప్పడం జరిగింది. ఒక చెరువు కాదు, 2 చెరువులు కాదు, ప్రతి ఒక్క చెరువులో కూడా 100ల కొద్ది టిప్పర్స్, అదేవిధంగా 200s జేసీపీలు పెట్టి అటు చెన్నైపాలెం చెరువు, ఇటు కావలి చెరువు, అటు తిప్ప, అదేవిధంగా ఈరోజు జగనన్న కాలనీలో కావలి ముసునూరు జగనన్న కాలనీలో వెనక వైపు ఉన్న గుంటలు ఇక్కడంతా కూడా ఈవెన్ ఇప్పుడు కూడా మట్టి ఎత్తుతూ ఉన్నారు. మొన్న నైట్ నేను చెబితే ఇంతవరకు ఆర్డీఓ గారు కూడా స్పందించలేదు, యాక్షన్ తీసుకోలేదు. కలెక్టర్ గారు నిద్రపోతున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఈ జిల్లాలో కలెక్టర్ ఉన్నాడో ఏదో, ఆర్డీఓ ఉన్నాడో ఏదో ఇక్కడ కావాలో అర్థం కావడం లేదు. లేదా వాళ్ళకి ఏమైనా కమిషన్లు ముట్టుతున్నాయా, వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాగా అనేది మా అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు అడిగినా కూడా కావలి నియోజకవర్గం ఈ విధంగా ఎత్తుతున్నారంటే దీని వెనక పెద్ద మనుషుగా హస్తం. ఎవరయ్యా పెద్ద మనుషుగా అని అడిగితే ఎమ్మెల్యే కాదని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగం చెప్తా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. ఈ వెహికల్స్ ఎవరి అంటే ఎమ్మెల్యే కావని చెప్తున్నారు. అంటే ఈ విధంగా విచ్చలవిడిగా దోస్తూ ఉన్నా కూడా చూస్తూ ఏమి పట్టించుకోకుండా రైతాంగం విలువలాడిపోతూ ఉంది. చెరువులో నీరు ఎదిగేశారు, 2వ పంటకి నీరు ఇవ్వకుండా తాగునీటికి ఇబ్బంది పడే విధంగా నీరు లేకుండా ఈరోజు చెరువులో నీరు ఎత్తేసి ఈ విధంగా గ్రామ దోపిడీ, మట్టి దోపిడీ చేస్తూ ఉంటే, లేఅవుట్స్ తోగుతూ ఉంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అని ఈరోజు ప్రతిగడుతున్నారు. మేము కూడా అడుగుతున్నాం. అందుకే ఈరోజు బయటకు వచ్చాం. ఈరోజు చెప్తున్నాం, అధికారులుగా మీరు వీటి మీద చర్యలు తీసుకుంటారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాట్కు పోతాం, అడ్డగిస్తాం, మా వెహికల్స్ అడ్డం పెడతాం, మేమంతా కూడా రోడ్డు బ్యాక్ చేస్తాం, లేదా మీరు ఆపుతారా లేదా ఆలోచించుకోండి అని చెప్పేదానికి ఈరోజు గ్రీవెన్స్ డేకి వస్తే ఆర్డీఓగా చెప్తారు, నేను బిజీగా ఉన్నాను, నేను తీసుకోలేను, ఒంటికట కానీ 2 గంటలు కానీ గ్రీవెన్స్ డే అయినప్పుడు మా అర్జీ ఇచ్చేదానికి ఆర్డీఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, లేదా మున్సిపల్ ఆఫీస్కో పోతాం. టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్స్గా వచ్చిన ఈ టైంగా కాదు ఆ టైంగా కామంటే వచ్చిన వాళ్ళంతా మరీ వచ్చేదానికి మాకు ఇంకేం పనులు ఉండవా? ఈ విధంగా అధికారులు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏ విధంగా ఉన్నారో అర్థమవుతోంది. దీని వెనక అధికారులకైనా ముడుపు అందుతున్నాయా అనేది మాకు కూడా డౌట్గా ఉంది. ఈరోజు ఇరిగేషన్ అధికారులు అయితే దేర్ ఇస్ నో డౌట్, వాళ్ళకి ఏ విధంగా ముడుపు అందుతున్నాయో కూడా అందరికీ అర్థమవుతోంది. బహుశా రెవెన్యూ అధికారులు కూడా దాంట్లో మునిగి తేలుతున్నట్టుంది. అందుకే ఈరోజు మాకు రెస్పాండ్ కావడం లేదు. ఒక రెస్పాండ్ కాకుండా ఈ విధంగా ఎంత మాత్రం సబబని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎక్కడైతే గ్రామ మాఫియా జరుగుతుందో, ఎక్కడైతే లేఅవుట్లకి అనాథరైతుడు లేఅవుట్లకి మట్టి తోగుతున్నారో వాటన్నిటి కూడా ఆపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఈ కావలి నియోజకవర్గానికి కాపు కాస్తానని చెప్పిన ఆయన ఈరోజు ఈ అక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడని అక్కడ ఆ వెహికల్స్ ఓనర్సే చెప్తా ఉన్నారు. కాబట్టి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ కాపు కాసే నాయకుడికి కూడా ఉంది. లేదంటే తప్పకుండా మేము ప్రతి ఒక్క చెరువు కూడా పోతాం, చూస్తాం,
అడ్డం కూర్చుంటాం. అడ్డం కూర్చున్నామంటే కరెక్ట్ వచ్చేదాకా వేగం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మమ్మల్ని కేసుకు పెట్టు, జైలు పంపించు, భయపిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా భయపడరు. మమ్మల్ని టచ్ చేసి చూడండి. జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా నిరసనలు వస్తాయో ఒక్కసారి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం.